నమస్కారం అందరికీ. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్లో, కొన్ని టీవీ ఛానల్స్ లోపల హిందూ వ్యతిరేకానికి చాలా డిస్కషన్స్ వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వీళ్ళలో దాదాపు కాదు, వీళ్ళలో అందరూ హిందువులు మాత్రమే ఉన్నారు. నాస్తికుల పేరు మీద, హేతువాదుల పేరు మీద వీళ్ళంతా హిందువులకు, హిందూ సాంప్రదాయానికి, హిందూ సనాతన ధర్మానికి, హిందూ గ్రంథాలకు, రామాయణం, భారతం అన్నిటినీ నోటికి వచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంతంగా అనువదించుకొని మిడిమిడి జ్ఞానంతో వేదాలు తెలుసు అంటారు. వేదాలు తెలిస్తే వాళ్ళు వేదాలు చదివారా లేదా తెలియదు. వేదాలు చదివితే వేదాలు తెలిసిన వాళ్ళతో నువ్వు డిస్కస్ చెయ్యి. అంతేకాని ఏదో యూట్యూబ్ ఛానల్స్ మీద యాంకర్స్ దగ్గర వాళ్ళకి తెలియని తెలుగు రాదు, తెలియని భాష రాదు, వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళు కూడా నువ్వు చెప్పేదాన్ని టీఆర్పీ వ్యూస్తో, ఆ వ్యూస్ కోసము వాళ్ళంతా ఎంకరేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు నేను ఈ నాస్తికుల గురించి, హేతువాదుల గురించి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా చేసేవారి గురించి కొంత మాట్లాడదాం అనుకుంటున్నాను. నాస్తికులు అంటే ఎవరు? దేవుణ్ణి నమ్మని వాళ్ళు. హేతువాదులు అంటే ప్రతి ఒక్కదానికి ఒక రీజన్ ఉండాలి. నిజము అని నమ్మడం అది ఉట్టి నమ్మకం కాదు, దానికి ప్రూఫ్స్ కూడా ఉండాలి అని వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరికీ కేవలం హిందూ ధర్మమే ఒక విధమైన వ్యతిరేకత హిందూ ధర్మానికే ఉంటుందా? నాస్తికులు అంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మరు, ఏ ధర్మాన్ని కూడా నమ్మరు కదా. మరి వేరే రిలీజియన్స్, క్రిస్టియానిటీ, బుద్ధిజము ఆర్ ఈవెన్ ముస్లిమ్స్, ఇస్లాం, ఇవి కూడా రిలీజియన్సే కదా. మరి వాళ్ళకి ఒక విధంగా సపోర్ట్ చేస్తుంటారు కదా. ఒక మహానుభావుడు, హేతువాది, గోగినేని అని పేరు చాలా ఈ మధ్య వస్తుంది. అతను యేసుక్రీస్తు చనిపోయి మళ్ళీ బ్రతికితే నమ్ముతారు అని అంటాడు. అలాంటి హిందువులు నమ్మరు అని అంటారు. యేసుక్రీస్తు చేసిన మిరాకిల్స్ నమ్ముతారు అంటారు. నేను ఇది కేవలం యాంటీ క్రిస్టియన్ కాదు, నేను అన్ని మతాలకు, అన్ని కులాల, అన్ని ధర్మాలకు నేను గౌరవిస్తాను. కాకపోతే వీళ్ళంతా కేవలం హిందువుల నుంచి హిందువుగా పుట్టి హిందూ ధర్మాన్ని ఏదో ఒక రీజన్తో తక్కువ వర్ణాల లోపల, తక్కువ కులాల లోపల పుట్టిన హిందువులు అగ్రవర్ణాలు వాళ్ళని అరాచకాలు గురి చేసినందుకు వాళ్ళ మీద కానీ ఏదో విధమైన కారణాలు ఉండొచ్చు, వాళ్ళకి అన్యాయాలు జరగవచ్చు. బట్ దాన్ని దృష్టిగా కొంతమంది చేస్తుంటారు. బ్రాహ్మణులు చేస్తుంటారు, వేరే కులాల వాళ్ళు చేస్తుంటారు, ఒకప్పుడు క్షత్రియులు చేస్తుండొచ్చు, అందరు చేస్తుండొచ్చు. నువ్వు ఒక్కొక్క కేసును ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క పద్ధతి లోపల చేయక మొత్తం హిందూ ధర్మాన్ని, హిందూ బుక్స్ని రంగనాయకమ్మ అని ఒక నాస్తికురాలు ఉంది. ఆమె చిన్నప్పుడే ఆమె కమ్యూనిస్ట్ ప్రభావంతో నాస్తికురాలు అయిందట. ఆమె నాస్తికురాలు కావడానికి ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది, ఎవరో చెప్పారట ప్రతిరోజు సూర్యుడిని చూస్తే కళ్ళ జబ్బులు పోతాయని. ఆమె కొన్ని రోజులు ప్రయత్నం చేసి పోకపోతే ఇంకా సూర్యుడు లేడు, దేవుడు లేడు అని అన్నదట. ప్రతిదానికి కొంత సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, కొంత పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు ఇంకో అతను, ఈ బాబు గోకిన నేను ఒక ఇంటర్వ్యూలో అన్నారు, గాలిని చూడొచ్చు, గాలిని మనం చూడలేం కదా, అలాగే దేవుణ్ణి చూడలేదంటే గాలికి మెజర్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అదేవిధంగా సిగ్నల్స్ మెజర్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్ ఉంటాయి. అంత తెలివి కలవాడు దేవుణ్ణి చూడటానికి కూడా మనసు లోపల కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయని ప్రూవ్ చేసిన వాళ్ళు తెలియదా? యోగా అనే ఒక మెడిటేషన్ లాంటివి కొన్ని ఉన్నాయి కదా, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు చెప్పారు కదా. వాటి గురించి ఎందుకు మాట్లాడరు? అంటే ఇవన్నీ మిడిమిడి జ్ఞానంతో కేవలము హిందువులను, హిందూ ధర్మాన్ని క్రిటిసైజ్ చేయటానికి, దాని లోపల ముఖ్యంగా ఈ యూత్ లోపల కొంతమంది అటు ఇటు కాకుండా ఉంటారు. నిజమే, ప్రతి ఈ మతం లోపల చాలా మౌఢ్యాలు ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి. అవి అప్పుడు పనికొచ్చాయి, ఇప్పుడు పనికి రావట్లేదు. హిందూ లోపల సతీ సహగమనం అని ఉండేది, ఇప్పుడు బ్యాన్ చేశారు. దాన్ని ఎందుకు బ్యాన్ చేశారు? బికాజ్ అది కాదు అని. ఒకప్పుడు సతీ సహగమనానికి ఏదో రీజన్ ఉండొచ్చు.
భర్త లేకపోతే ఆవిడకు వేరే లోకం లేదని భర్తతో పాటు చనిపోయి ఉండొచ్చు. తర్వాత అదే ప్రాక్టీస్ అని బలవంతంగా కూడా చేసి ఉండొచ్చు. రాజారామ్ మోహన్ లాంటి వాళ్ళు హిందువులే, వాళ్ళు 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 హేతువాదులే. అయినా కూడా హిందూ ధర్మాన్ని ఈ విధంగా క్రిటిసైజ్ చేయలేదు. మీరంతా వాళ్ళకంటే గొప్పవాళ్ళ. సో ఇవన్నీ ఏంటి నేను ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ, ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు కానీ హిందువులకు అగెనిస్ట్, అదే వేరే ఏ మతంగా ఏ విధంగా ఉన్నా కూడా. ఈ మధ్యన నూపూర్ శర్మ అని ఒక అమ్మాయి ఏదో ఒక ముస్లిమ్స్ రిలీజియన్ బుక్ లోపల ఒక చేస్తే అతనికి ప్రపంచం అంతటా ఆమెను చంపాలి అని చెప్పి వచ్చింది. ఇండియా లోపల కూడా ఆమె నిషేధం విధించారు. మరి వీళ్ళకి ఈ ధైర్యం లేదా? వేరే మతం లోపల కూడా అవి కూడా మతమాడ్యాలని చెప్పడానికి ధైర్యం లేదా? కేవలం హిందువులను ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే హిందువుల లోపల స్వాతంత్రం ఉంది, నువ్వు ఏది చేసినా కూడా నేను పెద్ద పట్టించుకోను అన్నది ఇంకోటి కూడా ఉంది. సో అది ఉన్నంత మాత్రాన వాళ్ళని ఈ విధంగానే మీరు టార్చర్ చేస్తుంటారా? సో ఇది నాకు ఒక విజ్ఞాపన అందరికీ, ముఖ్యంగా తెలిసి తెలియకుండా మాట్లాడిన వాళ్ళని నిలబెట్టి రీజన్స్ అడగండి. వాళ్ళు వేదాలు చదివారా? వేదాల లోపల తప్పులేని ఉన్నాయి, కరెక్ట్ ఎంతవరకు ఉంది? ఉపనిషత్తులు చదివారా? దాని లోపల నీతి ఎంత ఉంది, అన్యాయం ఎంత ఉంది? ఈ వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ఏ విధంగా వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? ఇవన్నీ తెలుసుకొని కేవలం ఒక నమ్మకాన్ని, ఒక సంప్రదాయాన్నే దూషణ చేయడం అనేది ఇది పద్ధతి కాదు అని నా ఉద్దేశం. దీని మీద మరికొన్ని సిరీస్ లోపల ఒక్కొక్క సబ్జెక్ట్ మీద కొన్ని విషయాలు నేను ప్లస్ ఇంకా దాని మీద తెలిసిన వాళ్ళందరితో నేను ఈ ఛానల్ని నేను ఎంకరేజ్ చేస్తున్నాను. సో దయచేసి మీరు హిందూ మతం మీద గౌరవం ఉన్నవాళ్ళు కానీ, హేతువాదం మీద గౌరవం ఉన్నవాళ్ళని, నిజమైన నాస్తికులైనా కానీ అన్ని కామెంట్స్ ఇవ్వగలరని నా విజ్ఞాపన. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ దయచేసి ఊరికే ఎదుటి వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారని క్రిటిసైజ్ చేయడం అనేది అది కూడా ఒక విధమైన అరాచకమైన అందరూ గుర్తుంచుకోవాలి. ధన్యవాదాలు.